ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన ఎంతమంది ఫ్యాన్స్ ఎన్ని రకాలుగా రివ్యూలు ఇచ్చినా కూడా ఆ ఫ్యాన్స్ అందరు కూడా వెయిట్ చేసేది మాత్రం బండ్ల గణేష్ గారి రివ్యూ కోసం. మరి సినిమా రిలీజ్ కన్నా ముందు సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్పాడు, బాగానే ఉంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా సినిమాని ఎందుకు చూడలేదు, చూసినా కూడా మరి రివ్యూ ఏది, రివ్యూ ఎందుకు చెప్పట్లేదు, కనీసం ఒక ట్వీట్ అయినా కూడా సోషల్ మీడియాలో ఎందుకు వదలట్లేదు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఎదురు చూస్తున్నారు. సో కొంతమందికి కొన్ని రకాల అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. అసలు సినిమా నచ్చలేదేమో, అందుకోసం అని చెప్పేసి ఆయన రివ్యూ చెప్పలేదేమో అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకొంతమంది ఏంటంటే అలా ఏమీ ఉండదు, ఆయనకు సినిమా నచ్చినా నచ్చకపోయినా, స్టోరీ బాగున్నా బాగోలేకపోయినా పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తే చాలు, అంతకుమించి ఇంకేమీ కూడా ఉండదు, ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యానే కాదు భక్తుడిలాగా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడూ కూడా, అంటే ఆయన ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా, అది సినిమా ఈవెంట్ అయినా లేకపోతే పర్సనల్గా ఏదైనా ఈవెంట్ అయినా కూడా ప్రతి ఒక్క చోట ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం ఆయన డెఫినెట్లీ మాట్లాడతారు. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన్ని పొగడకుండా, ఆయన గురించి గొప్పగా మాట్లాడకుండా అస్సలు మాత్రం బండ్ల గణేష్ గారు ఉండలేరనమాట. సో అంత గొప్ప భక్తులాగా ఉంటూ ఉంటారు. ఆయన సినిమాలు కానీ, ఆయన రాజకీయ పరంగా కానీ, పర్సనల్ లైఫ్ పరంగా కానీ, ఆయన ఏ పని చేసినా కూడా దాని గురించి చాలా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ బండ్ల గణేష్ గారని కాదు, పవన్ కళ్యాణ్ గారికి చాలామంది యాక్టర్స్, యాక్ట్రెస్లు, డైరెక్టర్లు చాలామంది కూడా ఫ్యాన్స్ ఉంటారు. సో ఒక హీరోకి నార్మల్గా సాధారణ ప్రజలు ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇది సాధ్యమైంది. అండ్ హీరోయిన్స్లో హీరోలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్సే ఉంటారు అని చెప్పేసి చాలామంది మనకు బయట తెలుస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి స్టార్టింగ్ డే ఫస్ట్ నుంచి కూడా కొంచెం మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం సినిమా నిలబెట్టుకున్నారు. ఇప్పటికి కూడా ఇంకా మంచి కలెక్షన్తోని, మంచి టాక్తోని సినిమా ముందుకెళ్తూ ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా డైలీ టికెట్స్ అనేవి చాలా హై రేంజ్లోనే అమ్ముడుపోతూ ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా బండ్ల గణేష్ గారి రివ్యూ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సాధారణంగానే పవన్ కళ్యాణ్ గారిని ఆకాశం అంత పైకెత్తి మాట్లాడుతూ ఉంటారు, గొప్పగా ఎలివేట్ చేస్తూ ఉంటారు. మరి ఇంత మంచి సినిమాలో మరి మనందరికీ తెలుసు బండ్ల గణేష్ గారి ప్రొడ్యూసర్గా హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. మరి ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందని అందరం కూడా చూసాం. ఆ తర్వాత ఇన్నేళ్లకు హరీష్ శంకర్ గారి, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఈ సినిమా ఖచ్చితంగా మన బండ్ల గణేష్ గారు చూడాలి కదా, ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ రివ్యూ ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆయన రివ్యూ చెప్పినా చెప్పకపోయినా కూడా ఓకే అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదు ఖచ్చితంగా ఆయన రివ్యూ చెప్పాలి, ఆయన ఎలివేషన్ మేము చూడాలి, ఈశ్వర పరమేశ్వర అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ సినిమాకి ఏ రేంజ్లో ఎలివేషన్ ఇస్తారు, ఇందులో మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, లుక్స్ కావచ్చు, చాలా చాలా అద్భుతంగా చూపించారు. మరి ఈ సినిమా గురించి ఎందుకు చెప్పట్లేదని కొంచెం డిసప్పాయింట్ ఫ్యాన్స్లో ఉన్నప్పటికీ, లేదు చెప్తారులే, లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వస్తారని చెప్పేసి వాళ్ళు మాత్రం సర్ది చెప్పుకుంటున్నారు. మరి బండ్ల గణేష్ గారి రివ్యూ కోసం మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూడాలి ఎప్పుడు చెప్తారు ఏంటి అని.